shortcuts to generate tags. Okay, tags and HTML ఏ tag తీసుకున్నా we have a like a tag name, this is open tag and this is closed tag, right? tag name HTML lo it's not a case sensitive. Okay, you can give the small open tag, big closed tag also. Okay, it's not a case sensitive like a JavaScript or Java. Okay, so ఇప్పుడు ఏంటి ఫస్ట్ షార్ట్ కట్స్ ఎలా చేయాలి అంటే ఇది JS bin. సో ఫస్ట్ మనం బేసిక్ టెంప్లెట్ జనరేట్ చేయాలి. HTML టెంప్లెట్. బేసిక్ టెంప్లెట్లో ఏముంటాయి? HTML ట్యాగ్ ఉంటుంది హెడ్లో. HTML ఇస్ అ టూ ట్యాగ్, దాంట్లో టూ చైల్డ్ ట్యాగ్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్? హెడ్ అండ్ బాడీ. ఓకే, హెడ్లో వీ హ్యావ్ సమ్ అదర్ ట్యాగ్స్. హెడ్లో ఉండేవన్నీ మెటా డేటా. హెడ్ ట్యాగ్లో ఉన్నవి ఏవి వీ కెనాట్ సీ ఇట్ ఇన్ ద పేజ్. బాడీ. ఓకే, బాడీలో మనకు కనిపించవు. బాడీ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ద వెబ్ పేజ్. ఓకే, ఈ పేజ్లో హెడ్ ట్యాగ్లో ఉన్న ఏం కనిపించవు. ఓకే, బట్ బాడీ ట్యాగ్లో ఏదైతే మనం ఇస్తామో దట్ విల్ డిస్ప్లే ఇన్ ద బాడీ. ఓకే, టు జనరేట్ ద కామన్ HTML టెంప్లెట్ షార్ట్ కట్ ఈస్ దిస్ వన్. ఓకే, just press the tab. Okay, it will give the basic template. Okay, you no need to write the HTML, close and all, right? Simple tag this is. Okay, let's say ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాయాలనుకో, జస్ట్ స్క్రిప్ట్ మనం ఎలా రాస్తాం? స్క్రిప్ట్ అండ్ ట్యాగ్ ఓపెన్ చేసి స్క్రిప్ట్, రైట్? ఇలా రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఓకే, జస్ట్ అది క్లోజ్ చేయకుండా షార్ట్ కట్. I don't think this is also not required. Okay, script and rasi press the enter కదా, ట్యాబ్. ఓకే, ట్యాబ్. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్. అలాగే ఇప్పుడు మనం బేసికల్గా టైటిల్ ఏం యూజ్ చేస్తాం? ఇంకోటి మెటా ట్యాగ్, రైట్? మెటా ట్యాగ్ రాసి మెటా రాసి జస్ట్ ప్రెస్ ద ఓకే, మెటా ట్యాగ్ క్లోజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? వి యూజ్ లింక్ ట్యాగ్, రైట్? లింక్ అనగానే ఆటోమేటిక్గా రిల్ స్టైల్ షీట్ హెచ్డిఎఫ్ ఓపెన్ చేసింది, రైట్? సో షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవాలి. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినాక ప్రతిదీ లైన్ బై లైన్ రాయకూడదు. ఓకే, మీకు ఏదైనా లైక్ డెమో ఇవ్వమన్నారు, మీ మేనేజర్ ఉన్నారు అనుకో, HTML కోడ్ రాయకుండా ప్రతిదీ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో ఎంత బ్యాడ్గా ఉంటుంది, రైట్? ఒక HTML కోడ్ రాయంటే డాక్ టైప్ HTML లాంగ్వేజ్ ఈక్వల్ టు EN అని రాసుకుంటుంటావా? యూ షుడ్ నాట్ రైట్ ఇట్. ఓకే, షార్ట్ కట్స్ కూడా తెలుసుకోవాలి. ట్యాగ్ జనరేట్ చేయడానికి జస్ట్ ట్యాగ్ నేము ట్యాబ్. క్లియరా? ట్యాగ్ నేము ట్యాబ్. ఓకే, అక్కడైతే విజువల్ స్టూడియో కోడ్లో అయితే జస్ట్ ఎంటర్ అనగానే ట్యాగ్ నేమ్ ఇచ్చి ఎంటర్ అనగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ప్రెస్ ద ట్యాబ్. ఓకే, ఎందుకంటే ఇది బ్రౌజర్లో ఉంది కనుక. ఓకే, సో దిస్ ఈస్ ద వే టు వీ కెన్ జనరేట్ ద ట్యాగ్స్ ఇన్ వెబ్. సో కమింగ్ టు ద బాడీ. ఓకే, హియర్ నేనేమనుకుంటున్నా అంటే నాకు ఒక నావి బార్లు ఏముంటాయి? మనం బేసికల్గా అన్ఆర్డర్ లిస్ట్ తీసేసుకుంటాం. అన్ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ట్యాగ్స్ తీసుకుంటాం కదా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ఐ వాంట్ వన్ నావిగేషన్ బార్. అందులో చైల్డ్ కాంపోనెంట్ ఏం కావాలి? UL ఉండాలి. ఆ ULలో నాకు 4 LI స్టేట్మెంట్స్ ఉండాలి, లిస్ట్ ట్యాగ్స్ ఉండాలి. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లైక్ ఓకే, సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే
I want to take one, this is a menu, right? ఈ మెనూలో I want one what UL tag. So this is UL tag. ఈ UL tag లో I want to take 4 HTML tags, 4 LI tags. Okay, ఇది తీసుకోండి. మనం మెనూస్ లోనే రాస్తాం కదా, 1 2 3 and 4. ఓకే, దీన్ని రాయడానికి మనం ఏమి చాలా ట్యాగ్స్ ఓపెన్ చేయాలి, చాలా ట్యాగ్స్ కోడ్ రాయాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి హౌ వీ కెన్ రైట్ ద షార్ట్ కట్. ఓకే, ఫస్ట్ మనకు రాసే ట్యాగ్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఏంటి? nav. ఓకే, ఈ navలో మనకు ట్యాగ్ నేమ్, రైట్? ఈ navలో నీకు చైల్డ్, ఇమిడియట్ చైల్డ్ ఏం కావాలి? విచ్ ట్యాగ్ యూ వాంట్? UL ట్యాగ్. UL ట్యాగ్ జస్ట్ గ్రేటర్ దెన్ UL. ఓకే, అంటే ఇప్పుడు ఏమంటుంది, దీంట్లో ఇమిడియట్గా ఒక చైల్డ్ని క్రియేట్ చేస్తారు, UL ట్యాగ్ని క్రియేట్ చేస్తారు. ఓకే, దీని తర్వాత ఏంటి, నాకు ULలో చైల్డ్గా 4 LI ట్యాగ్స్ కావాలి. ఓకే, అంటే మళ్ళీ దీనికి చైల్డ్గా ఐ నీడ్ LI ట్యాగ్స్. నాకు ఈ ఎన్ని కావాలి? ఐ నీడ్ 4. సో స్టార్ట్ 4 ట్యాగ్స్ వచ్చేస్తాయి. క్లియర్? షార్ట్ కట్స్ ఇదివరకు ట్రై చేస్తారా? ఫ్యూ ఆల్మోస్ట్ అన్నీ. ఓకే, దిస్ ఈజ్ ద way to generate the HTML tags. Okay, this is the first shortcut. ఇలా ఒక పేరెంట్లో this is the shortcut. ఇది ఏం జనరేట్ చేస్తుంది? it will generate so what it will generate? It will generate what? 4 HTML tags like this is the one it will generate, right? Okay, this is the first shortcut. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి? టు జనరేట్ ద చైల్డ్ వి యూజ్ వాట్ ఈస్ ద సింబల్? గ్రేటర్ దెన్ సింబల్. ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ ట్యాగ్స్ అంటే స్టార్, హౌ మెనీ ట్యాగ్స్ యూ వాంట్, యూ హ్యావ్ టు యూజ్ దట్. ఓకే, ఫైన్. దిస్ ఈస్ ద ఫస్ట్ షార్ట్కట్. ఓకే, వాట్ ఈస్ దిస్ షార్ట్కట్? చైల్డ్. ఈ షార్ట్కట్ మనం ఏమంటాం? we call it as a child elements generate cheyali ante we use the shortcut child. Okay, clear? child generate cheyalante we use the greater than. Okay, ఇప్పుడు నేను ఏంటి siblings generate చేయాలి. what is the meaning of siblings? siblings అంటే ఎవరు? మీకు siblings ఉన్నారా? ఓకే, siblings ఉన్నారా? what is the meaning of sibling? అంటే ఇమిడియట్ అంటే చైల్డ్స్ టు ద సేమ్ పేరెంట్స్. సిబ్లింగ్స్ అంటే ఏంటి? చైల్డ్స్ టు ద సేమ్ పేరెంట్స్. ఓకే, సిబ్లింగ్స్ యూజ్ చేయడానికి ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తారు, సిబ్లింగ్స్. ఓకే, ఇప్పుడు నేనేం జనరేట్ చేయాలనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు జనరేట్ ఎ డివ్. ఓకే, ఆ డివ్లో నాకు ఏమి ఉండాలి? 2 చైల్డ్స్ ఉండాలి. వన్ ఈజ్ H1, వన్ ఈజ్ P. ఓకే, అప్పుడు ఎలా రాస్తానంటే షార్ట్ కట్ డివ్. ఓకే, ఏంటి సిబ్లింగ్స్ జనరేట్ చేయడానికి? ప్లస్. ఓకే, H1 ప్లస్ P. ఓకే, సో జస్ట్ కాపీ ది షార్ట్ కట్ ఆర్ యూ కెన్ గో టు JSP. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఫస్ట్ ఏంటి? ఐ నీడ్ ఏ div. సో టైప్ ద div. ఓకే, నెక్స్ట్ H1 ప్లస్ P. ప్రెస్ ద ట్యాబ్. ఓకే, వీటిని సిబ్లింగ్స్ అని ఎందుకంటారు? H1 అండ్ P1 ఆర్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద div ట్యాగ్. ఓకే, సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ టు జనరేట్ ద సిబ్లింగ్స్. ఓకే, సిబ్లింగ్స్ ఎలా జనరేట్ చేయాలో మనం చూసాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీరు మల్టిప్లికేషన్ అనేది చూసే ఉన్నారు. మల్టిప్లికేషన్ ఏంటి? మల్టిప్లికేషన్ అంటే సేమ్ ట్యాగ్ని మల్టిపుల్ టైమ్స్ జనరేట్ చేయాలంటే ఎలా చేయాలి? మల్టిప్లికేషన్ షార్ట్ కట్ అంటే దానికి ఏం యూజ్ చేస్తాం? సింబల్స్. మోస్ట్ ఈ మ్యాథమెటిక్స్ సింబల్స్ యూజ్ చేస్తున్నాం, రిమెంబర్. ఓకే, మల్టిప్లికేషన్స్ జనరేట్ చేయడానికి యూజ్ వాట్?
star. Okay, this is a multiplication. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ట్యాగ్ని నువ్వు జనరేట్ చేయాలి అంటే స్టార్ ఇంటూ ఎన్ని ట్యాగ్స్ కావాలి ఆ ట్యాగ్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ట్యాగ్స్ లెట్స్ ఇప్పుడు నా దగ్గర యూఎల్ ట్యాగ్ ఉంది. యూఎల్ ట్యాగ్లో ఐ వాంట్ లిస్ట్ 5 అంటే ఏం చేయాలి నేను? 5, రైట్? అంటే అండర్ యూఎల్లో ఐ విల్ గెట్ లిస్ట్ 5 ట్యాగ్స్, రైట్? ఈజీగానే ఉన్నాయి సార్, ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? బట్ రియల్ టైంలో మీరు యూజ్ చేయము, మనం షార్ట్ కట్స్ మర్చిపోతాం. ఓకే, ఓకే, ఇట్ ఈస్ జనరేటెడ్ 5 లిస్ట్ ట్యాగ్స్ అండర్ యూఎల్. ఓకే, తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసారని తెలపడం కదా. ఓకే, అర్థమైందా? క్లియర్ అయ్యి ఎలా జనరేట్ చేయాలో దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే విల్ టాక్ అబౌట్ తర్వాత ఐటమ్ నెంబరింగ్. ఓకే, నేను ఒక ట్యాగ్ని జనరేట్ చేసినప్పుడు దానికి ఒక సీక్వెన్స్ నెంబర్ని నేను యాడ్ చేయాలి. ఐటమ్ నెంబరింగ్ ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ట్యాగ్ ఉంది, అదే సేమ్ ఇదే ట్యాగ్ తీసుకుంటాం. ఇక్కడ ఎల్ఐకి నేను క్లాస్ అప్లై చేస్తాను. ఎల్ఐకి క్లాస్ అప్లై చేసి ఆ క్లాస్ నేమ్ ఎలా ఉండాలి అంటే ఐటమ్ 1, ఐటమ్ 2 క్లాస్, ఈచ్ సెకండ్ దానికి ఐటమ్ 2, థర్డ్ దానికి ఐటమ్ 3, ఐటమ్ 4 అని రావాలి. సేమ్ క్లాస్ నేమ్ అప్లై చేయాలి. సేమ్ టైం ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్. కౌంట్ని కూడా ట్యాగ్ కౌంట్ని బట్టి మనం ఇంక్రీజ్ చేయాలి. క్లియరా? అర్థమైందా? సో దీన్ని ఏంటంటే ఐటమ్ నెంబరింగ్ షార్ట్ కట్ అని అంటారు. దానికి ఏ సింబల్ యూజ్ చేస్తారు? ఎనీ ఐడియా? ఐటమ్ నెంబరింగ్కి వాట్ ఈస్ ద షార్ట్ కట్ వి యూజ్? సో వి యూజ్ ద డాలర్ సైన్. ఓకే, ఈ డాలర్ సైన్ దేనికి యూజ్ చేస్తారని అంటే ఐటమ్ నెంబరింగ్కి. ఓకే, లెట్స్ సే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇఫ్ యూ గో హియర్, సో ఐఎమ్ సేయింగ్ కంట్రోల్ Z. ఇదేంటి? లిస్ట్ ఐటమ్స్ని అంటే యూఎల్లో 5 షార్ట్ కట్స్ని 5 యూఎల్ ట్యాగ్స్, ఎల్ఐ ట్యాగ్స్ని జనరేట్ చేయడానికి. ఇప్పుడు నేను ద సేమ్ టైం దీనికి ఏం చేయాలి నేనంటే ఒక క్లాస్ని ఇవ్వాలి. ఎల్ఐ ట్యాగ్కి ఒక క్లాస్ ఇవ్వాలి. ఓకే, మన క్లాస్ నేమ్స్ని ఎలా డిఫరెంట్ చేస్తాం? బేసికల్గా సిఎస్ఎస్లో డాట్ క్లాస్ నేమ్ యాష్ ఐడి. ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు ఎల్ఐకి క్లాస్ ఇవ్వాలంటే డాట్. ఓకే, క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలనుకున్నారో ఆ క్లాస్ నేమ్ లేకే ఐటమ్. ఓకే, మరి ఇది నెంబర్ని కూడా జనరేట్ చేస్తుందా సార్ అంటే ఇట్ ఓంట్ జనరేట్. జస్ట్ ఇప్పుడు ఇలా ఇచ్చాము ఏమవుతుందంటే 5 ట్యాగ్స్కి సేమ్ ఐటమ్ అనే క్లాస్ని ఇచ్చేస్తుంది. ఓకే, బట్ నేను ఏమనాలి ఇక్కడ? ఫస్ట్ ట్యాగ్కి 1 ఐటమ్ 1, సెకండ్ ట్యాగ్కి ఐటమ్ 2, థర్డ్ ట్యాగ్కి ఐటమ్ 4 అని రావాలి. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ యూజ్ డాలర్ సైన్. ఓకే, ఈ స్టార్ 5 ఏంటి? ఇది 5 ఎల్ఐ ట్యాగ్స్ జనరేట్ చేయడానికి. క్లియర్? ఎనీ డౌట్? ఈజీగానే అనిపిస్తుంది, తర్వాత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, నా క్లాస్ వచ్చింది కదా, క్లాస్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4. ఓకే, సో డాలర్ యూజ్ చేయలేము అప్పుడు. డాలర్ ఈజ్ ఫర్ నెంబరింగ్. ఓకే, ఓన్లీ నెంబరింగ్. ఏబిసిలు అది లిస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ అది వేరు. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ బోత్. ఓకే, ఇప్పుడు నేనేంటి? దిస్ ఇస్ కంట్రోల్ Z. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, సో యూఎల్ ట్యాగ్లో ఐ వాంట్ 5 ఎల్ఐ ట్యాగ్స్ విత్ క్లాస్ నేమ్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5. యాజ్ వెల్ యాజ్ ఎల్ఐ ట్యాగ్లో కూడా ఒక టెక్స్ట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు యాడ్ ద టెక్స్ట్ కదా. ఎల్ఐ ట్యాగ్స్ మధ్యలో టెక్స్ట్ రావాలి కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ట్యాబ్ ప్రెస్ చేస్తే ట్యాగ్స్ మధ్యలో టెక్స్ట్ వస్తుందా? ఇక్కడ ఏం డిస్ప్లే అవుతలేదు. సైడ్లో చూడండి, ఇది డిస్ప్లేయింగ్ ఎనీథింగ్? నో. బట్ ఇప్పుడు నేను ఐ వాంట్ గివ్ ద టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ ఇవ్వాలంటే ఏంటంటే యూ షుడ్ గివ్ ద కర్లీ బ్రేస్. ఓకే, కర్లీ బ్రేస్ ఇచ్చి టెక్స్ట్ ఏం టెక్స్ట్ ఇవ్వాలి? ఐ వాంట్ టు గివ్ లిస్ట్ 1. ఈ లిస్ట్ 1లో కూడా నేను మళ్ళీ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 అని ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? డాలర్. ఓకే, సో ప్రెస్ ట్యాబ్. Control Z, list item dollar into 5 అవసరం లేదు. ఓకే, I placed in the wrong place. ఓకే, ఇక్కడ we should give before start.
here we have to give, okay, list dollar, okay, just press the tab, okay. I got a list 1, list 2, list 3, okay, fine. List 1, list 2, list 3, list 4, list 5 generate అయింది. టెక్స్ట్ని ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నాం, కర్లీ బ్రేసెస్, ఓకే, క్లియరా, షార్ట్ కట్స్. So this is a shortcut to generate what, numbering, okay. You can copy or you can see some Google లో find out కూడా అవుతాయి. If you want you can do this. ఇలా ఇస్తే మనకి ఏ టెక్స్ట్ జనరేట్ అయింది, సెలెక్ట్ చేయొద్దు, ఓకే, దిస్ ఈజ్ ద టెక్స్ట్ వి గాట్. ఫైన్. నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నాకు కంట్రోల్ జెడ్ ఇక్కడ. సో మనకు టెక్స్ట్ చేయాలంటే ఏంటి యూజ్ చేయాలి, కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి. కానీ నేను ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ ద అట్రిబ్యూట్స్ టు ట్యాగ్. ఇక్కడ డాట్ ఐటమ్ అనగానే దాని క్లాస్ ఐటమ్ అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు దీనికి నేను అట్రిబ్యూట్స్ యాడ్ చేయాలంటే ఇలా. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఐడి, నేమ్ ఇవన్నీ కదా. సో దాన్ని ఎలా యాడ్ చేయాలి అంటే, ఆఫ్టర్ దిస్ డాలర్ తర్వాత యూ కెన్ యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటారు, ఓకే. ప్లస్ ట్యాబ్. సో ఐడి 111 అని జనరేట్ అయింది. బట్ ఐడి సీక్వెన్స్ కూడా మార్చుకోవాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ, వీ షుడ్ గివ్ ద డాలర్. క్లియర్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ప్లేస్లో పెట్టి ట్యాబ్ ప్రెస్ చేయాలి, ఓకే. ఐడి కూడా 1 2 3 4 5 అని జనరేట్ అయింది. ఇలా ఇంకా టైటిల్ యాడ్ చేయాలనుకో ఏం చేయాలి, ఓకే, కంట్రోల్ జెడ్. ఇక్కడ నేను ఐడితో పాటు ఏం చేయాలి, ఐ వాంట్ టు యాడ్ ద టైటిల్, ఓకే. టైటిల్ ఈక్వల్ హెల్లో, హెల్లో, ఓకే. No, I don't think this double quotes is required here, okay. Just remove the double quotes, okay. Hello, ఇది ఆర్డర్ రావాలి, రైట్, క్లియరా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక టైటిల్ అనే అట్రిబ్యూట్ యాడ్ అవుతుంది, దానికి హలో 1 2 3 అని జనరేట్ అవుతుంది, రైట్. వి గాట్ ఏ టైటిల్, ఓకే. సో ఇక్కడ ప్లస్ వచ్చింది, కంట్రోల్ జెడ్. ఐ డోంట్ థింక్ వీ షుడ్ యూజ్ దిస్ ప్లస్, ఓకే. స్పేస్ ఇద్దాం. క్లియర్. సో జస్ట్ స్పేస్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఎనీ డౌట్స్ దీంట్లో, ఎనీ క్వశ్చన్స్, కొత్తగా థింక్ చేసి అడగండి. ఏం లేదు సరే, అంత ఈజీగా అని కాదు, ఓకే. థింక్ చేయండి. ఇంకేమన్నా క్లియరా, డౌట్స్? సంతోష్, ఎనీ డౌట్స్? థింక్ చేయి, వస్తుంది. డౌట్స్ అనేవి కంపల్సరీ జనరేట్ అవుతాయి. శివ, ఎనీ డౌట్? Any doubts? No? No doubts. Fine. TD కూడా సేమే, మళ్ళీ యూఎల్ ప్లేస్లో TD పెడతాం. ట్యాగ్ కెన్ బి ఎనీథింగ్, ఇవే సేమ్ ఉంటాయి, ఓకే. యా, ఫైన్. నెక్స్ట్ ఏంటంటే క్లీంబప్ అంటారు. అంటే క్లీంబప్ అంటే ఏంటి, క్లీంబప్ అంటే ఏంటి, మామూలుగా పర్వతాన్ని ఎక్కడని ఏమంటారు, క్లైంబా, క్లింబా, క్లైంబింగ్, CLAIయా, క్లీంబా, CLA ఉండదు ఇక్కడ. దీన్ని ఏమంటారు, క్లైమా.
క్లైమ్ ఇది క్లైమ్ అయినప్పుడు వాట్ ఇస్ దిస్? This is claim, claim up. Okay, whatever. I'm sorry, forget. Okay, what is claim up? Claim up అంటే ఏంటిది ఇక్కడ అంటే లెట్స్ సే ఇప్పుడు మనకు ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్లో ఏం చేయాలి? నీకు ఇంకో చిల్డ్రన్ జనరేట్ చేయాలి. ఆ చిల్డ్రన్స్లో 4 ట్యాగ్స్ జనరేట్. ఆఫ్టర్ దట్ దానికి పేరెంట్ రిలేటెడ్గా ఇంకో ట్యాగ్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? నో, అర్థం కాదు. ఇప్పుడు ఒక డివ్ ట్యాగ్ ఉంది. ఓకే, డివ్ ట్యాగ్లో ఇక్కడ యూఎల్ ఉంది. డివ్ ట్యాగ్ లోపల యూఎల్ ట్యాగ్ ఉంది. ఓకే, మనం ఇక్కడ చేసాం. ఇది డివ్ ట్యాగ్ సమ్వేర్ చేసాం కదా. ఇక్కడ నావి వేరే ఉంది. నావిలో యూఎల్ ఉంది. యూఎల్లో 4 ఉంది. దీని తర్వాత నేను యూఎల్కి ప్యారలల్గా ఒక ట్యాగ్ని యాడ్ చేయాలి. ఓకే, అంటే ఒక స్టెప్ పైకి వచ్చి దాని పేరెంట్ లెవెల్లో ట్యాగ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేను లిస్ట్లో ఉన్నాను. లిస్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఒక లెవెల్ పైకి వచ్చి నేను దాని పేరెంట్ లెవెల్లో ఇంకో ట్యాగ్ని యాడ్ చేయాలంటే దీన్ని క్లీమ్ అప్ అంటారు. క్లీమ్ అప్ వాట్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏంటంటే ఐ వాంట్ టు హ్యావ్ 1 div. ఓకే, div ప్లస్ దీంట్లో ఐ వాంట్ టు హ్యావ్ 1 more div. అంటే ఇప్పుడు ఏమవుతుంది? డివ్ చైల్డ్. ఓకే, ఈ చైల్డ్కి నేను ఏం యాడ్ చేయాలనుకుంటుంటే ఐ వాంట్ టు యాడ్ పి యాజ్ ఏ చైల్డ్ ట్యాగ్ టు ద సెకండ్ div కదా. సెకండ్ divకి నేను ఏం చేశాను? పి చైల్డ్ చేశాను. ఇప్పుడు ఏమని చేస్తున్నాను నేను? పీకి స్పాన్ అనేది చైల్డ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ప్లస్ ఈఎం ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. అంటే పీలో ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి? 2 చైల్డ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఐ వాంట్ టు యాడ్ 1 more బీక్యూ ట్యాగ్. బీక్యూ అంటే బ్లాక్ కోట్ అని ఉంది కదా. సో దాన్ని పైకి రావాలంటే వి యూజ్ ద క్యాప్ సింబల్. ఓకే, షిఫ్ట్ 6 అంటే క్యాప్ వస్తుంది. దిస్ ఈజ్ క్యాప్ సింబల్. ఇక్కడ ఐ యూజ్ బీ క్యూ. ఇప్పుడు ఎలా జనరేట్ అవుతుంది? కెన్ యూ గెస్? డివ్ జనరేట్ అవుతుంది. డివ్లో డివ్ ఉంటుంది. ఆ డివ్ లోపల పి స్పాన్ ట్యాగ్ ఈఎం ట్యాగ్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్ సెకండ్ డివ్కి ఈక్వల్గా బీక్యూ ట్యాగ్ జనరేట్ అవుతుంది. బ్లాక్ కోట్ ట్యాగ్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని క్లైమ్ అప్ అంటారు. ఓకే, వాట్. సో ఇప్పుడు ఏంటి? ట్యాగ్ నో మనం రాంగ్ అజంప్షన్. ఎక్కడికి? కంట్రోల్ Z. ఎక్కడ ఇచ్చాను నేను? పీకి ఈక్వల్గా వస్తుంది రైట్. మనం దానికే ఇచ్చాము. ఇవి చైల్డ్స్. ఈ చైల్డ్స్ నుంచి ఒక స్టెప్ బయటకు వచ్చి పీ ట్యాగ్ కదా. పీకి ఈక్వల్గా వస్తుంది. లేదు, ఇఫ్ ఐ వాంట్ టు గివ్ 2 అనుకో, 2 క్యాప్ సింబల్స్ ఇవ్వాలి. ఓకే, 2 క్యాప్ సింబల్స్ ఇస్తే ఏమవుతుంది? డివ్ లెవెల్లో వచ్చేస్తుంది. ఓకే, సో 1 second. Div plus div. Okay, ఈ రెండు it's not a child, right? Sibling కావాలంటే you should give like this, right? Clear? ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది? సిబ్లింగ్ లాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక డివ్ ఉంది. ఆ డివ్లో ఇంకో డివ్ ఉంది. ఆ డివ్లో పీ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, ఈఎం ట్యాగ్ ఉంది. సో ఆ డివ్ క్లోజ్ అయినాక బ్లాక్ కోడ్ ట్యాగ్ అనేది వచ్చేసి. క్లియర్? అంటే ఒక చైల్డ్ని యాడ్ చేసినాక ఇమీడియట్గా బయటకు వచ్చి యాడ్ చేయాలని. అంటే మనం ఇక్కడ షార్ట్ కట్స్ రాస్తున్నాం కదా. అదే కోడ్ అనుకో కాపీ పేస్ట్ చేసి బయటకు వచ్చి కాపీ పేస్ట్ చేయొచ్చు. మనం ఇక్కడికి వచ్చి మౌస్ పాయింటర్ పెట్టి చేయొచ్చు. కానీ షార్ట్ కట్తో జనరేట్ చేయాలంటే వీ షుడ్ యూస్ దిస్ క్యాప్ సింబల్. ఇప్పుడు ఈ బ్లాక్ క్యూ ట్యాగ్ అనేది, అదే బ్లాక్ కోడ్ ట్యాగ్ అనేది ఈ డివ్ లెవెల్లో రావాలంటే ఏం చేయాలి? యూ షుడ్ గివ్ 1 more క్యాప్. 1 more క్యాప్ ఇస్తే ఏమవుతుంది? ఈ ఫస్ట్ డివ్ లెవెల్లో ఈ బ్లాక్ కోడ్ ట్యాగ్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, అదే అవుట్ సైడ్ డివ్ దానికి ప్యానల్గా వస్తుంది. దీని లెవెల్ వస్తుంది అంతే కదా. 3 అన్నాము ఫస్ట్. ఇక్కడ 1 అంటే ఈ 2. ఓకే, ఇక్కడ 2, ఇది 3. కాన్సెప్ట్ క్లియరా?
Fine. So this is climb up. Okay, climb up, climb up, climb up. Okay, fine. So next ఏంటంటే వాట్ వి సీ టైటిల్స్ అది ఆల్రెడీ చెప్పేసాను మీకు. గ్రూపింగ్. ఓకే, గ్రూపింగ్ ఆఫ్ ద ట్యాగ్స్ అన్నట్టు. గ్రూపింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ని గ్రూప్ చేసి జనరేట్ చేయడం. సో గ్రూపింగ్ ఎలా చేయాలని అంటే, సో గ్రూపింగ్ ట్యాగ్స్ కోసం వి యూస్ దిస్ వన్. సింబల్ ఏంటి? ఓపెన్ క్లోజ్డ్ సర్కిల్ బ్రేసెస్. సో ఇప్పుడు ఏంటనంటే నేను ఒక డివ్ ట్యాగ్ జనరేట్ చేస్తాను. ఓకే, ఈ డివ్ ట్యాగ్ లోపల ఐ వాంట్ ఏ హెడర్ ట్యాగ్, హెడర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ యూఎల్. ఓకే, యూఎల్ li స్టార్ 2. ఓకే, తర్వాత ఏం చేస్తున్నా? 2కి ఏ చేస్తున్నా. ఓకే, తర్వాత ఫూటర్, తర్వాత పీ చేసేస్తున్నా. ఫూటర్లో పీ. ఇప్పుడు ఏం జనరేట్ అవుతుంది? వాట్ ఈస్ ద షార్ట్ కట్? ఇట్ కెన్ యూ గెస్? ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ జనరేట్ అవుతుంది. ఓకే, రైట్. ఆ డివ్ ట్యాగ్లో ఇక్కడ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ని చేస్తాను నేను. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ కేసు. ఓకే, ఫస్ట్ ట్యాగ్ ఏంటి? ఫస్ట్ చైల్డ్ అంటే ఇది ఒక హెడర్ అనేది చైల్డ్, రైట్. డివ్ లోపల హెడర్ చైల్డ్, క్లియరా? తర్వాత ఆ హెడర్లో యూఎల్ చైల్డ్. ఆ యూఎల్కి 2 లైవ్ li స్టాక్స్ ఉన్నాయి. ఆ liకి ఈచ్ liకి వి హ్యావ్ 1 యాంకర్ ట్యాగ్ చైల్డ్. తర్వాత ఈ హెడర్కి ఈక్వల్గా సిబ్లింగ్ జనరేట్ అవుతుంది. ప్లస్ అన్నాం కదా, సిబ్లింగ్. ఈ పుట్టర్ లోపల పీ ట్యాగ్ జనరేట్ అవుతుంది. క్లియర్? ఫోన్స్ పక్క పెట్టాలి. ఓకే, డోంట్ వాచ్ ద ఫోన్స్. ట్రైనర్కి ఇరిటేషన్ వస్తాయి, ట్రైన్స్ చూస్తే. ఫోన్స్ చూస్తుంటారు. చూస్తున్నారు ఎవరైనా ఫోను? లేదు కదా. ఓకే, సో ట్యాగ్ అర్థమైందా? డివ్ ట్యాగ్లో హెడర్ ట్యాగ్ ఉంది, రైట్. క్లియరా? డివ్ ట్యాగ్లో హెడర్, హెడర్కి ఈక్వల్గా ఫూటర్, ఫూటర్లో పీ ట్యాగ్. ఓకే, li యూఎల్లో 2 li ట్యాగ్స్, ఈచ్ వన్లో ఏ యాంకర్ ట్యాగ్ జనరేట్ అయ్యింది. సో ఈ యాంకర్ ట్యాగ్స్ కొన్ని యాట్రిబ్యూట్స్ మ్యాండేటరీస్ ఉంటాయి ప్రతి ట్యాగ్కి. ఇప్పుడు యాంకర్ అన్నా అనుకో href ఈజ్ మ్యాండేటరీ. అది ఇమేజ్ ట్యాగ్ అన్నా అనుకో src ఈజ్ మ్యాండేటరీ. సో అలాంటివి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఎందుకంటే వితౌట్ అవి రాకపోతే వాటి ఆ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏం లేదు కదా. మరి ఆ ట్యాగ్ జనరేట్ చేసేటప్పుడు ఆ యాట్రిబ్యూట్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. క్లియర్? సో నెక్స్ట్ ఏంటి అని అంటే, యా, ఇప్పుడు ఆ నెంబరింగ్ అనేది చూసాం కదా. ఈ నెంబరింగ్ ఏంటి రావాలంటే నాకు ఐ హ్యావ్ ఏ యూఎల్ ట్యాగ్ ఉంది. ఆ యూఎల్ ట్యాగ్లో నాకు 5 ట్యాగ్స్ ఉన్నాయి. ఆ 5 ట్యాగ్స్ నెంబరింగ్ ఎలా రావాలంటే 001, 002, 003, 001, 0తో స్టార్ట్ అవ్వాలి. అంటే 3 నెంబర్స్ అంటే ఏమంటే 3 డిజిట్స్ నెంబర్ జనరేట్ అవ్వాలి. దాన్ని ఎలా చేయాలి? రైట్. సో సింపుల్. ఇదికి వెళ్ళి సో ఫస్ట్ Ctrl+Z, రిమూవ్ దిస్. ఓకే, డివ్లో నాకు ఏం కావాలి? ఫస్ట్ ఐ నీడ్ యూఎల్. యూఎల్లో ఏం కావాలి? ఐ నీడ్ li. ఓకే, హౌ మెనీ li's ఐ నీడ్? లెట్స్ సే ఐ హ్యావ్ 5 li's. ఓకే, ఈ చెల్లెకి నేను ఏం చేయాలి? నెంబరింగ్ ఇవ్వాలి, రైట్. డాలర్ అంటే నువ్వు ఎలా ఇవ్వాలి నెంబరింగ్? ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలి. సో ఫస్ట్ దీనికి ఒక li ట్యాగ్కి మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఏమి ఇవ్వాలి? నెంబరింగ్ ఇచ్చే ముందు ఫస్ట్ ఒక క్లాస్ ఇద్దాం. ఓకే, li.item. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? liకి ఐటమ్ అనే క్లాస్ జనరేట్ అవుతుంది. ఈ క్లాస్ నేమ్కి మనం ఏంటి? నెంబరింగ్ ఇవ్వాలి. సో $, ఇస్తే మనకి ఏమవుతుంది? నెంబర్ ఇస్తామని తెలుసు కదా. ఇప్పుడు మనకు 3 డిజిట్స్ నెంబర్ కావాలంటే $3 ఇవ్వాలి. ఓకే, 001, 002, 003. ఓకే, కంట్రోల్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఐఎమ్ జనరేటింగ్ 50 ట్యాగ్స్. ఓకే, ఏమవుతుంది? 50 ట్యాగ్స్. ఓకే,
సీక్వెన్స్ గురించి మాట్లాడట్లే నువ్వు, వై యు ఆర్ టేకింగ్ దాట్, అలా రాదు ఇక్కడ. 111 ఇది డాలర్ యూజ్ చేసి మనం ఆర్డరింగ్, నెంబర్ ఆర్డరింగ్ కోసం. నువ్వు 11 రావాలి, 111 రావాలి, 222 రావాలంటే అది అలా చేయలేదు కదా. ఆర్డర్ ఎలా చేస్తుంది, ఆర్డ్ కోడ్ చేయలేదు. 11 111 ఇది ఉందా, షార్ట్ కట్ ఉందా? లేదు కదా. సీక్వెన్స్ వస్తుంది. 101 అదేంటండి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం 3 అన్నాం, 3 వరకే జనరేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 50 తర్వాత 0 మారుతూనే ఉంటుంది. దట్స్ ఇట్ రైట్. సీక్వెన్స్ ఫాలో అవుతుంది ఇది. ఓకే, మీరు అనుకున్నట్టు జనరేట్ అవుతుంది. 111 222 కావాలి, 333 కావాలంటే మీరు మాన్యువల్గా రాసేసుకోవాలి. అలా జనరేట్ అవ్వదు. ఎందుకంటే దానికి ఒక ఐడియా ఉండాలి కదా. నీకేది ఎక్స్పెక్ట్, నువ్వు ఏదో ఊహించేసుకుని రాయమంటే అది ఎలా రాస్తుంది. సమ్ షార్ట్ కట్ షుడ్ బి దేర్, రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఐటమ్ నెంబరింగ్ అయిపోయింది. ఓకే, వాట్ షార్ట్ మోస్ట్ ఇంకేం షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం, ఎనీ ఐడియా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ నెంబరింగ్కి జనరేట్ చేస్తున్నా, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్టర్ 3 నుండే స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నా, సర్టన్ నెంబర్ నుండి స్టార్ట్ చేయాలి. ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎల్ఐ ట్యాగ్స్కి సేమ్ ఎల్ఐ ఐటమ్, ఈ ఐటమ్ క్లాస్ ఏంది, నాకు సర్టన్ నెంబర్ తర్వాత స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏంటి, డాలర్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే అట్ 3. మరి ఎక్కడి వరకు ఎండ్ చేయాలి అని అంటే హౌ మెనీ, జస్ట్ పుట్ 5. అంటే ఇది ఏమవుతుంది, 5 జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 నుండి 5 వరకు వస్తుందా? నో, 3 తర్వాత 5 ఎలిమెంట్స్ జనరేట్ చేస్తుంది. 3 to 7 వరకు వచ్చేస్తుంది. ఓకే, 3 4 5 6 7. క్లియరా? షార్ట్ కట్స్. ఇంత నుంచి ఇంత కావాలనుకుంటా, స్టార్ట్ టు ఎండ్. ఎండ్కి ఏం ట్యాగ్ యూజ్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఓకే, సో ఇంకోటి రివర్స్లో జనరేట్ చేయొచ్చు. రివర్స్లో ఎలా అంటే లెట్స్ సే నాకు 5 నుండి స్టార్ట్ అయ్యి -1 దాకా రావాలి, 1 దాకా రావాలి. ఓకే, దానికి ఎలా యూజ్ చేస్తున్నారంటే ఈ షార్ట్ కట్స్ అని యూజ్ చేయరు, బట్ ఇక్కడ ఏమంటున్నారంటే సేమ్ డాలర్. ఓకే, తర్వాత @ ఓకే, ఈ @ తర్వాత ఏంటంటే -*5. ఓకే, 5 4 3 2 1 రివర్స్ ఆర్డర్లో రావడం. ఓకే, కంట్రోల్ Z. ఓకే, డాలర్ నెంబర్కి @ నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. మైనస్ ఇస్తే ఏమవుతుంది, రివర్స్ ఆర్డర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ రివర్స్ ఆర్డర్లో కూడా ఐ వాంట్ టు స్టార్ట్ విత్ 1 నెంబర్ అంటే ఐ థింక్ వీ కెన్ యూజ్ దిస్ వన్ అనుకుంటా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. నో, ఇట్స్ నాట్ జనరేటింగ్. ఇంకా షార్ట్ కట్స్ ఉంటే ట్రై చేయండి. మోస్ట్ అయితే ఇంత పెద్ద కాంప్లికేషన్ షార్ట్ కట్స్ అయితే యూజ్ చేయము, ఏదో సింపుల్ జనరేట్ చేయడానికి. కాకపోతే బాగా HTML బూస్టప్ CSS మీద వర్క్ చేస్తారు కదా పేజెస్, వాళ్ళకి డెఫినెట్లీ షార్ట్ కట్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ పేజ్ చూడగానే ఓకే ఐ నీడ్ 1 పేరెంట్ డివ్, దాంట్లో ఇంకో ఇమేజ్ ఉంది, ఇమేజ్లో ఉంది, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎన్ని చేయాలి, ఫస్ట్ పేరెంట్ ఏంది, సిబ్లింగ్స్ ఏమున్నాయి చేసేసి జనరేట్ చేసి వాటి మీద CSS అప్లై చేస్తూ ఉంటారు. క్లియర్? ఓకేనా? సో దిస్ ఈజ్ బేసికల్గా ట్యాగ్స్. ఇక్కడ మీరు డిఫాల్ట్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ ట్యాగ్ మెన్షన్ చేయకుండా జస్ట్ డాట్ క్లాస్ అన్నారు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ ట్యాగ్ ఈజ్ div. అంటే divకి ఇక్కడ డాట్ క్లాస్ అనేది క్లాస్ నేమ్గా యాడ్ అయిపోతుంది. ఓకే, సరే. సో ఇప్పుడు నేను యాష్ ఐడి అని ఇచ్చాను అనుకో, div ఐడి అని ఇచ్చాను, ఏమవుతుంది, divకి ఐడి జనరేట్ అయిపోతుంది. క్లియరా? డాట్ క్లాస్ కదా జనరేట్ అయింది. క్లాస్ నేమ్ ఈజ్ ఐ థింక్
ఓకే క్లాస్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇస్తే డివ్కి ఆటోమేటిక్గా క్లాస్ నేమ్ అంటే నువ్వు ఏ ట్యాగ్ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా డివ్ ట్యాగ్ తీసేసుకుంటావు. ఓకే లేదు ఐ వాంట్ టు గివ్ టు సమ్ పర్టికులర్, ఇప్పుడు దీన్ని నేను h1 ట్యాగ్కి ఇవ్వాలనుకో ఏం చేయాలి ఇప్పుడు h1 ఈ h1 అంటే h1 ట్యాగ్కి క్లాస్ నేమ్ అనే షార్ట్ కట్ జనరేట్ అవుతుంది. ఓకే h1 ప్లస్ ట్యాగ్. ఓకే క్లియరా? ఏది మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ h1 మీకు ఏ ట్యాగ్ కావాలో ఆ ట్యాగ్కి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలి h1 చేయాలి, దాంతోపాటు ఐ వాంట్ టు జనరేట్ ద టెక్స్ట్. ఓకే టెక్స్ట్ ఏంటి హెడర్ h1 $. ఓకే ఇప్పుడు ఏమవుతుంది 1 జనరేట్ అవుతుంది రైట్ h1 1 అని జనరేట్ అయింది. క్లియర్? ఎనీ డౌట్? తలకే ఊపటి కూడా ఊపట్లేదు ఎస్సా నో అర్థమైందా లేదా? ఓకే ఇప్పుడు నేనేంటి ఒక యాంకర్ ట్యాగ్ ఉంది, యాంకర్ ట్యాగ్ని జనరేట్ చేయాలి. దాంట్లో టెక్స్ట్ నాకు ఏమని రాయాలి క్లిక్ మీ అని రాయాలి. అప్పుడు నేను ఏం చేయాలి యాంకర్ ట్యాగ్ లోపల ఐ వాంట్ టు సీ ద క్లిక్ మీ అనే టెక్స్ట్ చూడాలి. అప్పుడు ఎలా రాయాలి? ఏ డాట్ ఎందుకు జస్ట్ టెక్స్ట్ కోసం అడిగేది. టెక్స్ట్ కోసం ఏంటి కర్లీ బ్రేస్ క్లిక్ సరే కంట్రోల్ నేను ఇక్కడ కొట్టేసాను, బయటకు వచ్చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఓకే క్లిక్ మీ. క్లియరా? వాట్ ఎల్స్? ఇప్పుడు నేను సో ఇప్పుడు నేను ఒక టేబుల్ జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఆ టేబుల్లో ఏంటంటే నాకు టీఆర్ ఉండాలి. ఆ టీఆర్కి క్లాస్ నేమ్ రో అని రావాలి, కాలమ్కి క్లాస్ నేమ్ కాలమ్ రావాలి. ఓకే అర్థమైందా? ఒక టేబుల్ జనరేట్ చేస్తాను నేను. ఆ టేబుల్లో నాకు ఏం కావాలి ఒక టీఆర్ ఉండాలి. ఆ టీఆర్లో ఐ నీడ్ 1 టీడీ. ఓకే ఆ టీడీకి ఇప్పుడు ఏమంటే టీఆర్కి రో అనేది క్లాస్ నేమ్ రావాలి, టీడీకి కాల్ అనేది రావాలి. ఇలా రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి టేబుల్ ఓకే కరెక్ట్ అదే. ఓకే ఇక్కడ ఏంటి నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డు టీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే డైరెక్ట్ అది ఫస్ట్ చైల్డ్ని టీఆర్గానే తీసుకుంటుంది టేబుల్లో రైట్. డైరెక్ట్ టేబుల్లో టీడీ తీసేసుకోదు. టేబుల్ ట్యాగ్ తర్వాత మనకు తెలుసు టీఆర్ఏ తీసేసుకుంటుంది. అంటే ఫస్ట్ చైల్డ్ ఆటోమేటిక్గా దానికి అర్థమైపోతుంది. ఓకే టీఆర్ లేకుంటే టీడీలు డిస్ప్లే అవుతాయా? అవ్వవు. సో ఆటోమేటిక్గా ఇది మనకు టీఆర్కి క్లాస్ రో ఇచ్చేసింది, టీడీకి కాల్ ఇచ్చింది. ఇప్పుడు నేనేంటి ఒక ఈ టీఆర్లో ఐ వాంట్ టు జనరేట్ ద ఐ వాంట్ టు జనరేట్ 5 రోస్. 5 రోస్ జనరేట్ చేయాలంటే ఓకే తర్వాత కాల్స్ అని జనరేట్ చేయాలి. ఈచ్ దాంట్లో ఐ వాంట్ టు జనరేట్ ద 4 కాలమ్స్. ఓకే ఇప్పుడు ఏమవుతుంది టేబుల్లో 5 రోస్ వస్తాయి, ఈచ్ రోలో 4 కాలమ్స్ ఉంటాయి. క్లియర్? 5 రోస్ ఈచ్ రోలో 4 కాలమ్స్ వచ్చాయి. క్లియర్? ఎనీ డౌట్? ఓకే ఇంకోటి ఏంటంటే షార్ట్ కట్ నేను ఒకటే ట్యాగ్కి ఐ వాంట్ టు అప్లై ద మల్టిపుల్ క్లాస్ నేమ్స్ చేయొచ్చు కదా. వీ కెన్ అప్లై మల్టిపుల్ క్లాస్ నేమ్ టు 1 ట్యాగ్ రైట్. స్పేస్ తోటి డిఫరెంట్ క్లాస్ నేమ్స్ అప్లై చేయొచ్చు కదా సిఎస్ఎస్లో మనం చేసాం. దానికి ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు నేను పీ అనే ట్యాగ్ ఉంది. ఓకే పీ అనే ట్యాగ్కి నేను క్లాస్ 1 ఇప్పుడు ఏమవుతుంది డాట్ ఉండాలి క్లాస్ 1. ఓకే నెక్స్ట్ class 2 dot class 3. okay 3 classes అప్లై అయ్యాయి. క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3. ఓకే అంటే 3 స్టైల్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే సేమ్ పీ ట్యాగ్కి. ఎనీ డౌట్? జస్ట్ డాట్ క్లాస్ ఉంచుకుంటే 100 క్లాసెస్ కూడా వీ కెన్ అప్లై. ఎనీ డౌట్స్ సంతోష్?
డిఫరెంట్ సిఎస్ఎస్ అప్లై చేయవచ్చు మన క్లాస్ 1కి క్లాస్ డిఫరెంట్ సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు. క్లాస్ మీరు ట్రై చేయండి. 3 క్లాసెస్ తీసేసుకోండి. 3 క్లాసెస్లో ఒక దాంట్లో బీజీ కలర్ ఇవ్వండి, ఒక దాంట్లో టెక్స్ట్ కలర్ ఇవ్వండి, ఒక దాంట్లో ఫాంట్ సైజ్ ఇవ్వండి. అవి 3 అప్లికబుల్ అవుతాయి. ఇన్ కేసు మీరు క్లాస్ 1లో ఫాంట్ ఇచ్చారు, క్లాస్ 2లో ఫాంట్ ఇచ్చారు, క్లాస్ 3లో ఫాంట్ ఇచ్చారు, ఏదైతే లాస్ట్ క్లాస్ ఉంటుందో ఆ క్లాస్లో ఉన్నది అప్లై అవుతుంది. సేమ్ ప్రాపర్టీ ఉంటుంది, ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ ఉన్నాయో అన్నీ అప్లికబుల్ అవుతాయి. క్లియర్? బటన్ చేసిన పెట్టిన బటన్ ప్రైమరీ బీటీఎం ప్రైమరీ బీటీఎం అప్లికేషన్ అప్లై. ఓకే, ఇప్పుడు ఏంటి మనం ఇప్పటిదాకా సిబ్లింగ్స్ ఎలా జనరేట్ చేయాలి, నెంబరింగ్ ఎలా ఇవ్వాలి, చైల్డ్స్ని ఎలా జనరేట్ చేయాలి, క్లైమ్ అప్ ఎలా చేయాలి, ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఏంటి, ఐ వాంట్ అంటే ఒక ట్యాగ్ జనరేట్ చేసేటప్పుడే కొన్ని యాట్రిబ్యూట్స్తో జనరేట్ చేయాలి. ట్యాగ్ విత్ సమ్ యాట్రిబ్యూట్స్. ఓకే, ఎలా జనరేట్ చేయాలి? సో ఇప్పుడు నేను ఏ ట్యాగ్ ఉంది, ఏ ట్యాగ్ విత్ లింక్తో జనరేట్ చేయాలంటే నాట్ టైపింగ్ కదా, ఏ లింక్. ఓకే, లింక్ అనేది వచ్చేసింది. కంట్రోల్ Z, ఏ లింక్. ఇక్కడ కోడ్స్ పెట్టేసి సెమీకోలన్ కాదు ఇది. ఓకే, కోలన్ డబుల్ సింగిల్ కోట్స్. ఓకే, సో సింగిల్ కోట్స్ కదా, ఇట్స్ కోలన్. సారీ, యా ఫైన్, మై బ్యాడ్. ఓకే, కోలన్ సింబల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్ ఏంటి, నేను ఇప్పుడు మెయిల్ అని రాస్తున్నాను. మెయిల్ కూడా రాయొచ్చండి. ఇక్కడ ఏ ట్యాగ్ మెయిల్. మెయిల్ అంటే హెచ్డిఎఫ్లో మెయిల్ 2 అని పోతుందంట. ఓకే, మెయిల్ కూడా వీకెండ్ అంటే మెయిల్ జనరేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఏబిబిఆర్ అని ఇస్తున్నాను. ఇది ఏం ట్యాగ్? ఇది ఏబిబిఆర్. ఓకే, అబ్రివేషన్ టైటిల్తో జనరేట్ అవుతుంది. ఆ ట్యాగ్స్ నేను యూజ్ చేయాలంటే మనం ఎక్కువ వర్క్ చేస్తే యూజ్ చేస్తాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, బిఆర్ ట్యాగ్ మీకు తెలుసు, ఫ్రేమ్ ట్యాగ్ తెలుసు, హెచ్ఆర్ ట్యాగ్స్ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు నేను లింక్ ట్యాగ్ జనరేట్ చేయాలనుకుంటున్నా. లింక్ ట్యాగ్ ఎక్కడ జనరేట్ చేస్తాను జనరల్గా మిడ్లో లింక్. ఇక్కడ దీనికి సిఎస్ఎస్ స్టైల్ షీట్ కూడా అసైన్ చేయాలని అంటప్పుడు ఇట్లా పెట్టి కొలం పెట్టి సిఎస్ఎస్. ఓకే, it will generate the style sheet. ఓకే, షార్ట్ కట్ తెలియకుండా రాయాలంటే సింటాక్స్ కాపీ పే చేయలేం కదా. జస్ట్ ఆ స్టైల్ షీట్ దగ్గర నీ ఫైల్ నేమ్ ఏంటో ఫైల్ నేమ్ని మాడిఫై చేసేసుకోవచ్చు. ఓకే, వాట్ ఎల్స్, స్క్రిప్ట్ ట్యాగ్ జనరేట్ చేయాలి. సెర్చ్ ఎలా జనరేట్ చేయాలి గెట్ చేయండి. ఐ వాంట్ టు జనరేట్ ద స్క్రిప్ట్ ట్యాగ్ విత్ SRC. ఓకే, క్లియరా? షార్ట్కట్లో ఇవన్నీ ఇలా యూజ్ చేసేసారనుకో, గ్రూప్ మేనేజ్మెంట్లో HTML పేజ్ రాయమన్నారు, డిజైన్ చేయమన్నారు, అందరి ముందు ప్రజెంట్ చేసినప్పుడు ఇలా షార్ట్ కట్స్ యూజ్ చేశారనుకో, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్స్ సో గుడ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్ వీళ్ళు అని అనుకుంటారు కదా. లేదు, స్క్రిప్ట్ SRC ఈజ్ ఈక్వల్ ఇలా రాసుకుంటూ బ్యాక్ ఇచ్చుకుంటూ బ్యాక్ ట్యాగ్ ఇచ్చుకుంటూ వెళ్ళామనుకో ఎలా ఉంటుంది, కాపీ పేస్ట్ చేయండి అంటారు. సరే, కాపీ పేస్ట్ చేయకూడదు, సింపుల్గా. లేకుంటే అన్ని ట్యాగ్స్ రాసేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. క్లియర్? రైట్. ఇంకా డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. దీని షార్ట్ కట్ ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఫామ్ ఉంది, ఫామ్ని గెట్తో రాయాలనుకో సింపుల్గా. ఫామ్ ఎక్కడ రాస్తాను జనరల్గా, ఆ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫామ్ రాయలేదు కదా అని తీసుకుపోయి హెడర్లో ఫామ్ పెడతామా, ఫామ్. ఈ ఫామ్ టైప్ ఏంటంటే గెట్ మెథడ్ కాల్ చేయాలి బ్యాక్ ఎండ్. సో యాక్షన్ అవుతుంది, మెథడ్ టైప్ గెట్. ఓకే, సో మీకు ఇక్కడ ఇప్పుడు ఏమర్థం అవ్వాలి, నేను ఇన్పుట్ జనరేట్ చేయాలి, దాని టైప్ టెక్స్ట్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, గెస్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్. యాక్చువల్గా ఇన్పుట్ డిఫాల్ట్గా టెక్స్ట్ వస్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్పుట్ అంటే టెక్స్ట్ వస్తుంది, జస్ట్ ఇన్పుట్ అని చేసి ప్రెస్ చేస్తే చాలు టెక్స్ట్ వస్తుంది. ఓకే, డిఫాల్ట్ ఈజ్ టెక్స్ట్. ఓకే, మీరు ఇంకేదైనా స్పెషల్ నెంబర్ యాడ్ చేయాలంటే, ఏది యాడ్ చేయాలంటే దాన్ని టైప్ యాడ్ చేసుకోండి. రైట్.
ఓకే, నెంబర్ కావాలంటే టైప్ నెంబర్ వచ్చింది, డేట్ కావాలంటే డేట్, వాట్ ఎవర్ ఏది కావాలంటే టైప్, డిఫాల్ట్గా మాత్రం టెక్స్ట్ వచ్చేస్తుంది. ఓకే, హలో సార్ 20కి సార్ నేను క్లాస్లో ఉన్నాను, మీరు కాల్ చేస్తాను. ఓకేనా? యా, నెక్స్ట్ ఏంటి, వాట్ ఎల్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏముంటాయి అందులో? మిగతా అన్ని మీ అయ్యో మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం చేసాము, HTML షార్ట్ కట్స్ చూసాం, ఇప్పుడు CSS షార్ట్ కట్స్ చూద్దాం. ఓకే, CSS షార్ట్ కట్స్ ఇలా చూడండి. ఇప్పుడు నేను ఒక H1 అనే ట్యాగ్ ఉంది ఇక్కడ, ఐ డోంట్ హ్యావ్ H1 ట్యాగ్, లెట్స్ సే ఐ క్రియేట్ one div, okay, plus one div. So inside this I will have UL with li with the class name item dollar. How many times I want? 10 tags. Okay, next apply, I want p tag, then apply p tag plus div. I don't know what I am generating, just I am generating. Okay, just I am generating the tags. Fine, అది ఏ హెడర్లోనే రన్నింగ్, I generated some tags, right? So control Z, I need some text also, right? ఫస్ట్ సెగ్మెంట్ కాకుండా No, just I am generating random, ఏదైనా ఉంటుంది అది, ఇలా పర్టికులర్ ఇలానే ఉండాలని ఏం లేదు. ఓకే, స్పేస్ ఉంటే వర్క్ కాదు, ఇట్ విల్ వర్క్, స్పేస్ వస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు నేను సిఎస్ఎస్ షార్ట్ కట్స్ చూడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిఎస్ఎస్ ఇక్కడ ఉంది కదా, సిఎస్ఎస్లోకి వెళ్ళి HTML అయితే వేరే ఫైల్ ఓపెన్ చేసి ఇవి ఇలా చేయాలి కదా, ఇక్కడ సిఎస్ఎస్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, డివ్ ట్యాగ్కి నేను బీజీ కలర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ షార్ట్ కట్స్ ఏంటంటే బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బీజీ ప్రెస్ చేశారు, ట్యాబ్ ప్రెస్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్గా బ్లాక్. సో నాకేంటి బీజీ కలర్ కావాలి కదా, సో బీజీ కలర్ అనా, బీజీ నాట్ దట్ వన్, యా బీజీ ఇక్కడ సారీ, లైక్ డైరెక్ట్ ఇలా, దట్స్ ఇట్, బీజీ సి బ్యాక్గ్రౌండ్ కలర్. క్లియరా? షార్ట్ కట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, బీజీలో డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, బీజీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రావాలనుకో ఏమొస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ షార్ట్ కట్ చెప్పండి ఇప్పుడు, బీజీఐ. ఓకే, ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్, బ్యాక్గ్రౌండ్లో ఏమున్నాయి మనకి ఇంకా, ఇప్పుడు నేను బీజీఐ ఇచ్చి దీనికి ప్రాపర్టీకి వాల్యూ అసైన్ చేయాలన్నప్పుడు ఇది వచ్చేస్తుంది, కోలన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు బీజీఐ నన్ అని చేయాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నన్ చేయాలంటే ఇది షార్ట్ కట్, బీజీఐ నన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నన్. కోలన్ ఎందుకు యూజ్ చేస్తారంటే వాల్యూ కోసం. క్లియరా? వాల్యూ కోసం కోలన్ యూజ్ చేస్తారు. రైట్? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటి, వాట్ ఎల్స్, మోస్ట్ మనం యూజ్ చేసేది ఏంటి, మోస్ట్ ట్యాగ్స్ మనం బాగా యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి, వాట్ షార్ట్ కట్ చూద్దాం. ఓకేనా? లైక్ చెప్పండి మీరే, సిఎస్ఎస్లో ఏది యూజ్ చేస్తారు? మార్జిన్ యూజ్ చేస్తారు, రైట్? మార్జిన్, పాడింగ్. మార్జిన్ అంటే షార్ట్ కట్ ఏంటి, ఎం. ఓకే, ఎం అంటే మార్జిన్. బట్ ఇప్పుడు నాకేంటి రైట్ మార్జిన్ కావాలి అనుకో, ఏం చేయాలి, ఎంఆర్ మార్జిన్స్ 50 పిక్సెల్ అనుకో. ఓకే, ఫైన్, కంట్రోల్ Z,
సెట్. ఇప్పుడు నేను లెఫ్ట్ మార్జిన్ కావాలనుకో ఏం చేయాలి? ఎంఎల్ సమ్ 40 అని ఇస్తున్నా. ఓకే, డిఫాల్ట్గా ఫిక్సెల్లో తీసేసుకుంటుంది. ఓకే, మార్జిన్ టాప్. అరే ఆటలు ఆడుకుంటున్నట్టుందా? అది చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి తెలియకపోతే మీరు ప్రతిదీ మాన్యువల్గా రాస్తున్నారు కదా ఇప్పటివరకు, రైట్? సో దిస్ ఈజ్ మార్జిన్. నెక్స్ట్ ప్యాడింగ్ ఏంటి? పి షార్ట్ కట్. ఓకే, ప్యాడింగ్ లెఫ్ట్ రావాలంటే ఏం చేయాలి? లెఫ్ట్ ప్యాడింగ్ విత్ ఐ వాంట్ 5 pixel. Pixel is the default one. Okay, 5 pixel padding left. Okay, fine. ఇంకా వాట్ ఎల్స్? నాకు రైట్ సైడ్ మార్జిన్ ఆటో రావాలి అనుకో ఏం చేయాలి? రైట్ మార్జిన్ ఆటో. ఓకే, నాకు లెఫ్ట్ సైడ్ మార్జిన్ 0 రావాలనుకో ఏం చేయాలి? ఓకే, లెఫ్ట్ మార్జిన్ 0. క్లియర్? నెక్స్ట్ వాట్ ఎల్స్? బాక్స్ సైజ్. బాక్స్ సైజింగ్ తెలుసు కదా, బాక్సెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బాక్స్ మోడల్స్ తెలుసుగా. ఇక్కడ బాక్స్ అంటే ఏంటంటే షార్ట్ కట్ BXZ. దిస్ ఈజ్ బాక్స్, బాక్స్ మోడలింగ్. ఓకే, అంటే ఇలా బాక్స్ లాగా వస్తాయి కదా షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్ వీ కెన్? ఫాంట్. ఫాంట్ అంటే F. ఓకే, సో ఇప్పుడు నాకేంటి? ఫాంట్ వెయిట్ కావాలి. ఓకే, ఫాంట్ వెయిట్ విత్ సమ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సో ఫాంట్ వెయిట్ ఎంత? ఐ వాంట్ 22 అనుకో. సరే, 22. ఫిక్సెల్ ఫాంట్ వెయిట్కి ఫిక్సెల్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ రావాలంటే ఓకే, ఓకే, ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ రావాలంటే FS. ఓకే, ఫాంట్ సైజ్ అడ్జస్ట్ రావాలంటే ఏంటి? ఫాంట్ సైజ్ అడ్జస్ట్. ఓకే, ఫాంట్ సైజ్ అడ్జస్ట్. సో ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు కొన్ని ఫాంట్ ఏంటి పాపులర్ ఫాంట్స్ ఉన్నాయి, వాటికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఫాంట్ నేమ్స్ ఇప్పుడు ఏంటి? నాకు ఐ వాంట్ ఫాంట్ ఫ్యామిలీ విత్ ద సెరిఫ్ ఆర్ సాన్స్ సెరిఫ్ సంథింగ్ ఉంది కదా అని అక్కడ. ఫాంట్ ఫ్యామిలీ విత్ ఏంటంటే ఎస్ అంటే సెరిఫ్ అని వస్తుంది. ఓకే, ఓకే, సో సాన్స్ సెరిఫ్ అంటే SS. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఏంటి? మోనో స్పేస్ అని ఉంది కదా, మోనో స్పేస్కి EM. We have other fantasy, fantasy, something like that. Okay, fantasy. Okay, fantasy వేరు, fantasy. Okay, whatever. కర్సివ్ రావాలనుకో, కర్సివ్. ఓకే, ఇవన్నీ ఫాంట్ ఫ్యామిలీస్. వాట్ ఎల్స్? వాట్ ఎల్స్ వి మోస్ట్ యూజ్డ్? border radius, బార్డర్స్కి షార్ట్ కట్ ఏంటి చెప్పండి? BD, బార్డర్. ఓకే, సో బార్డర్లో చాలా ఉన్నాయి. బార్డర్ ఇప్పుడు బార్డర్ నన్ను అని ఇవ్వాలనుకో ఎలా చేయాలి? BD బార్డర్ నన్ను. ఓకే, లెఫ్ట్ బార్డర్ ఇవ్వాలనుకో ఏం చేయాలి? BDL బార్డర్ లెఫ్ట్. BDL బార్డర్ లెఫ్ట్. ఓకే, బార్డర్ రైట్ అంటే BDR. ఓకే, BDT అంటే బార్డర్
top. What ఏంటి border radius బార్డర్ బీడిఆర్ అంతే కదా border radius ఉంది కదా. బార్డర్ రైటర్స్ బీడిఆర్ ఎస్ ఇలాంటి కొంచెం వెతకాలి బీడిఆర్ ఆరా ఏ వచ్చింది border radius అవును జనరేటెడ్ డిఫరెంట్లీ బార్డర్ రేడియస్ వాట్ ఈస్ ద షార్ట్ కట్ గెట్ చేయండి మీరే షార్ట్ కట్స్ రాస్తే ఏం పెడతారు పక్కదానికి డిస్టర్బ్ ఉండదు బీడి ఆర్ఎస్ అని పెడతారంట ఓకే అంతే బార్డర్ రేడియస్ ఓకే బీడిఆర్ఎస్ ఎస్ అంతే ఇచ్చారు బీడిఆర్ఎస్ ఓకే రైట్ సైడ్ బార్డర్ ఇవ్వాలనుకో అప్పుడు ఎలా ఇస్తారంటే బార్డర్ టాప్ రైట్ రేడియస్ ఇవ్వాలి బార్డర్ టాప్ రైట్ రేడియస్ ఓకే బార్డర్ బీడి బార్డర్ టాప్ రైట్ రేడియస్ okay so these are the most used tags right ఇంకేముంటాయి what else ఏ ట్యాగ్స్ ఉంటాయి రైట్ అలైన్మెంట్ ట్యాగ్స్ ఏంటి అలైన్మెంట్కి ఏది యూజ్ చేస్తారు అలైన్మెంట్ ఏంటి దిస్ ఈజ్ షార్ట్ కట్ అలైన్ కంటెంట్ ఓకే అలైన్ ఐటమ్స్కి యూజ్ చేస్తారు అలైన్ ఐటమ్స్ ఓకే నెక్స్ట్ అలైన్ సెంటర్ ఈజ్ యూజ్ చేసింది అలైన్ కంటెంట్ సెంటర్ అలైన్ కంటెంట్ సెంటర్ ఓకే ఏఎల్ అంటే అలైన్ ఏఎల్ అంటే ఏంటి ఏ ట్యాగ్ వచ్చింది ఏఎల్ అంటే దిస్ నో ట్యాగ్ ఓకే అలైన్ సెంటర్ ఏసీ అంటే అది అలైన్ కంటెంట్ వస్తుంది ఓకే యా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మీరే ఫైండ్ అవుట్ చేయాలి ఓకే దిస్ టైమ్ గివింగ్ ఎన్ టైమ్ ఓకే వాట్ ఎల్స్ we have okay I'll provide the shortcut excel sheet in Slack channel ಇದು సంతోష్ ఆడాను స్లాక్లో నేను చెప్పాను కదా చేయమని దిస్ ఈజ్ a shortcut okay I'm stopping record here